హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు ఒక అల్టిమేట్ అన్బాక్సింగ్ వీడియోతో వచ్చేసాను. అదొచ్చేసి ఎంఐ కంపెనీ వారిది సెల్ఫీ స్టిక్ని అయితే అన్బాక్సింగ్ చేయడం. ఈ సెల్ఫీ స్టిక్ అనేది నార్మల్ సెల్ఫీ స్టిక్ అయితే కాదు. ఇందులో దీన్ని మనం 2 వేస్ అయితే యూస్ చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసి నార్మల్ సెల్ఫీ స్టిక్గా, ఇంకొకటి మినీ ట్రైపాడ్ స్టాండ్గా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ సెల్ఫీ స్టిక్ అనేది 2 టైప్స్ అయితే ఉంటుంది. అది వచ్చేసి బ్లూటూత్ ఇంకా నాన్ బ్లూటూత్ అయితే ఉంటుంది. నా సెల్ఫీ స్టిక్ వచ్చేసి బ్లూటూత్ 1. దీని లోపల మనకి బ్లూటూత్ వైర్లెస్ రిమోట్ అయితే ఉంటుంది. దాని ద్వారా మనం ఈ సెల్ఫీ స్టిక్ అనేది ఆపరేట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా దీని యొక్క కాస్ట్ అనేది నేను ఎండ్ ఆఫ్ ద వీడియో అయితే చెప్తాను. సో మన వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో ఈ సెల్ఫీ స్టిక్ యొక్క ఫుల్ రివ్యూ ఇంకా దీని యొక్క ఇనిషియల్ ఇంప్రెషన్ అనేది చెప్పాలనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఇది వచ్చేసి మన సెల్ఫీ స్టిక్ యొక్క బాక్స్ అండి. పైన మనకి ఎంఐ లోగో అయితే ఉంది కదా. ఇది వచ్చేసి మన ఫ్రంట్ లుక్. ఇప్పుడు మనం బ్యాక్ లుక్ అయితే చూసేద్దాం. వెనకాల మనకు కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు మన సెల్ఫీ స్టిక్ అనేది మనం అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. ఫస్ట్ మనకు ఒక బాక్స్ అయితే వచ్చింది. అది ఇప్పుడు మనం ఓపెన్ చేద్దాం. అందులో మనకి వైర్లెస్ బ్లూటూత్ ఎంఐ రిమోట్ అయితే వచ్చింది. దాని నుండి మనం ఆపరేట్ అయితే చేసుకోవచ్చు. పైన మనకి మైక్రో యూఎస్బి కేబుల్ పాట్ అయితే వచ్చింది. అండ్ పైన మనకు ఒక బటన్ అయితే వచ్చింది కదా, అది మనం బ్లూటూత్తో అయితే లింకప్ అయితే చేసుకోవాలి. దాని నుండి మనం ఫొటోస్ అనేది క్లిక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను అది పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు నేను సెల్ఫీ స్టిక్ అనేది ఓపెన్ చేస్తున్నాను. లోపల మనకి యూజర్ మాన్యువల్ అయితే వచ్చింది. ఇది వచ్చేసి మన ట్రైపాడ్ స్టాండ్. దీని వెయిట్ వచ్చేసి మ్యాక్సిమం 152 గ్రామ్స్ అయితే ఉంటుంది. దీని సైజ్ వచ్చేసి చాలా చిన్నగా అయితే ఉంది. ఇది మన పాకెట్లో ఇంకా బ్యాగ్లో కూడా మనం అయితే క్యారీ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకు రబ్బరైజ్డ్ ఫినిషింగ్ అయితే వచ్చింది. దీని బాడీ వచ్చేసి పాలికార్బోనేట్తో తయారైతే చేశారు. అండ్ ఇది వచ్చేసి మన ఫోన్ హోల్డర్. దీని లెంత్ వచ్చేసి మ్యాక్సిమం 4 ఇంచెస్ అయితే ఉంటుంది. బాటంలో మనకి ట్రైపాడ్ స్టాండ్ అయితే వచ్చింది. మనం ఈ సెల్ఫీ స్టిక్ని ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు. దీని మెటీరియల్ వచ్చేసి అల్యూమినియం అలాయ్తో అయితే తయారు చేశారు. దీని లెంత్ వచ్చేసి 19.5 సెంటీమీటర్స్ వరకు అయితే ఉంటుంది. దీని బిల్ట్-ఇన్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఈ ఫోన్ హోల్డర్ వచ్చేసి 360 డిగ్రీస్ వరకు అయితే రొటేట్ అయితే చేసుకోవచ్చు. దీని లుక్ వచ్చేసి చాలా బాగుంది. అండ్ మనకు మోటరైజ్డ్ గింబల్ లాగా అయితే ఉంది కదా. ఈ ట్రైపాడ్ స్టాండ్కి బాటంలో మనకి రబ్బరైజ్డ్ గ్రిప్స్ అయితే వచ్చాయి. అంతేనండి, ఈ సెల్ఫీ స్టిక్ యొక్క అన్బాక్సింగ్ అయితే చూశారు కదా. ఇప్పుడు ఈ సెల్ఫీ స్టిక్ అనేది ఎలా యూస్ చేయాలో చూసేద్దాం. ఇప్పుడు నేను నా కెమెరా అయితే ఓపెన్ చేశాను. ఈ రిమోట్తో నేను నా ఫొటోస్ అనేది క్లిక్ చేస్తున్నాను. చూసారు కదా, ఈ రిమోట్ అయితే వర్క్ అయింది. మనం ఈ సెల్ఫీ స్టిక్ అనేది ఇలా కూడా మనం రొటేట్ అయితే చేసుకోవచ్చు. ఈ సెల్ఫీ స్టిక్ ఇంకా ట్రైపాడ్ స్టాండ్ అనేది మనం వ్లాగింగ్కి ఇంకా కుకింగ్ వీడియోస్ కూడా అయితే మనం యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇది వచ్చేసి నేను ఎంఐ స్టోర్లో అయితే కొన్నాను. దీని కాస్ట్ వచ్చేసి 1200 అయితే పడింది. సేమ్ మనకి ఆన్లైన్లో కూడా సేమ్ కాస్ట్ అయితే ఉంది. వితౌట్ బ్లూటూత్ అయితే మనకి 700 అయితే దొరుకుతుంది. దీని యొక్క లింక్ ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.